మీ ఎక్స్పీరియన్స్, మీ జర్నీ మాతో షేర్ చేసుకుంటారా? ఓకే. నాకు మ్యారేజ్ అయ్యి దాదాపు 9 ఇయర్స్ అయింది. చిత్తూరులో నేను చాలా హాస్పిటల్ తిరిగాను. అప్రాక్సిమేట్‌గా ఒక 7 హాస్పిటల్స్ తిరిగాను. అక్కడ ఏమి మనీ మైండెడ్‌లో ఒక పేషెంట్ వచ్చారు, దానికి ఎలా ట్రీట్మెంట్ ఇవ్వాలనేసి ఏమీ తీసుకోలేదు. నేను తీసుకున్న లాస్ట్ ఒక మేడం దగ్గర నేను ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. వాళ్ళ తరఫున మన 39 ఒకసారి క్యాంప్ అనేది లాస్ట్ ఇయర్ అరేంజ్ చేశారు. లాస్ట్ ఇయర్ నేను వచ్చాను ఇక్కడ. వచ్చిన తర్వాత మేడం గారిని కన్సల్ట్ అయ్యాను. ఫస్ట్ టైం మేడం దగ్గర కన్సల్ట్ అయిన తర్వాత మేడం ఏమని చెప్పారు, మీరు ఈ విధంగా ఏసీఆర్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, మీరు ఏమైనా ప్లాన్ ఐఏఎఫ్ కానీ ఐఏఐ కానీ ప్లాన్ చేద్దాం అన్నారు. మేడం ఐఏఐ ప్లాన్ చేద్దాము, అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మేడం అని అడిగాను. చెప్పండి, దానికి తగినట్టు మనం ప్లాన్ చేద్దామని మేడం గారు చెప్పారు. మేడం నేను అక్కడ అన్ని చూసాను, జస్ట్ ఒక్కసారి ఇక్కడ న్యాచురల్ గా మనం కన్సీవ్ అయ్యే విధంగా ప్లాన్ చేయండి మనం అడిగిన తర్వాత మేడం వెంటనే ఓకే అలానే చేద్దామని చెప్పారు. దానికి తగిన విధంగా ట్రీట్మెంట్ ఇచ్చారు. ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన నెక్స్ట్ మంత్ మా మిస్సెస్ అనేది కన్సీవ్ అయ్యారు. థ్యాంక్స్ టు అదేవిధంగా ఇక్కడ ఉన్న సపోర్టింగ్ టీమ్ కానీ రిసెప్షనిస్ట్ చాలా ఉన్నారు. అందరూ కానీ మాకు మంచి హెల్ప్ఫుల్గా ఉన్నారు. వచ్చిన వెంటనే చేసుకోవడము, ఏమేమి కావాలన్నా ముందుగానే మాకు చెప్పడం, పలానా డేట్కి రండి అనేసి ముందుగానే మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వమని కరెక్ట్గా టైం చేస్తున్నారు. వాళ్ళకి థ్యాంక్స్, స్పెషల్ థ్యాంక్స్. అదేవిధంగా ఇంకా ఇంకా మనకి క్యాంప్స్, అదేవిధంగా క్యాంపులు పెట్టి ఇంకా పిల్లలు లేని వారికి మీరు మీ తరపున కూడా కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటారని ఆశిస్తున్నాను. సక్సెస్ఫుల్ గా 9 months కంప్లీట్ చేసుకొని బయటకు రావచ్చు. ఓకే.